ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. తెలుగు సినిమా కథల్లో కెరటాలు ఎగిసిపడుతున్నాయి. దర్శకుల మనసులో ఊహలు ఉప్పెనలా ఉప్పొంగుతున్నాయి. సముద్రం రమ్మని పిలుస్తోంది. అందుకే పెన్నుని గన్నులా మార్చి అలల నేపథ్యంలోనే కథలని అల్లేస్తున్నారు. కలిసొచ్చే కాన్సెప్ట్ తో వసూళ్ల వర్షం కురిపించాలి అని చూస్తున్నారు. ఇంతకీ సడన్ గా సీ బ్యాక్ డ్రాప్ సినిమాలకి డిమాండ్ పెరగడానికి కారణం ఏంటి? దాని వెనుకున్న మ్యాటర్ ఏంటి? హావ్ ఎ లుక్. టాలీవుడ్ కి సీ బ్యాక్ డ్రాప్ అనేది లక్కీ కాన్సెప్ట్. గతంలో ఇదే కాన్సెప్ట్ తో వచ్చిన ఉప్పెన, వాల్తెరు వీరయ్య బ్లాక్ బస్టర్ అయ్యాయి. భారీ కలెక్షన్స్ రాబట్టాయి. దీంతో సీ బ్యాక్ డ్రాప్ కి మళ్లీ డిమాండ్ పెరిగిపోయింది. తారక్ కోసం సముద్రం నేపథ్యాన్ని ఎంచుకున్నాడు కొరటాల. దేవరా కోసం గ్రాఫిక్స్ తో ఓ సీ వరల్డ్ నే క్రియేట్ చేశాడు. కథ మొత్తం సీ బ్యాక్ డ్రాప్ లోనే సాగుతుంది. కోస్టల్ ల్యాండ్స్ లోనే భారీ ఫైట్స్ ఆడియన్స్ ని థ్రిల్ చేయబోతున్నాయి. నాగ చైతన్య తండేల్ సైతం సముద్రం బ్యాక్ డ్రాప్ లోనే నడుస్తోంది. గుజరాత్ లో జరిగిన రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా చందు మొండేటి ఈ కథ రాసుకున్నాడు. ఇందులో చైతు బోట్ డ్రైవర్ గా కనిపిస్తున్నాడు. హై ఇమోషన్ ప్లస్ యాక్షన్ ప్యాక్డ్ లవ్ స్టోరీగా ఈ ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది. సాయి పల్లవి ఇందులో హీరోయిన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఓజీ కూడా పోర్ట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న గ్యాంగ్స్టర్ స్టోరీ. సీ బ్యాక్ డ్రాప్ లో అక్రమ రవాణా థీమ్ ని ఇందులో మెయిన్ గా హైలైట్ చేయబోతున్నాడు డైరెక్టర్. అలాగే కేజీఎఫ్ ఫ్రాంచైజీ నుంచి 3వ భాగం పూర్తిగా సముద్ర నేపథ్యంలోనే కథ సాగుతుంది అని తెలుస్తోంది. బంగారం బిస్కెట్లతో ఎస్కేప్ అయిన రాకీ బాయ్ ఏ తీరానికి చేరాడు అన్నది పార్ట్ 3 గా చూపించబోతున్నారు. మొత్తానికి సౌత్ లో సీ బ్యాక్ డ్రాప్ అనేది కోట్లు కొల్లగొట్టే కాన్సెప్ట్ గా మారిపోయింది. మరి వచ్చే రోజుల్లో ఇంకెన్ని సినిమాలు ఈ లిస్ట్ లో యాడ్ అవుతాయో చూడాలి.